అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురుడిత్యేవ విభావయే భవానీ. గ్రహముల యొక్క గమనాలు, వాటి ప్రభావాలు, ఆ విషయాలలో మనం తీసుకోవలసిన భౌతికమైన జాగ్రత్తలు, ఆధ్యాత్మికమైన నివారణ చర్యలు, వీటి ద్వారా దోషాలను అధిగమించటం, గుణాలను పెంపొందించుకోవడం, అలా జీవితాన్ని మనం ఆనందమయంగా మలచుకోగలుగుతాం. ఆయా జపములను చేయడం ద్వారా మీరు పొందిన లాభాలను, ప్రయోజనాలను కామెంట్స్లో పెట్టినట్లయితే అవి చదివిన వారు ఆ మంత్రాలను జపించుకునే శ్రద్ధ పెంచుకుంటారు, విశ్వాస బలం పెరుగుతుంది. తద్వారా మీకు మరికొంత పుణ్యం వస్తుంది. కన్యా రాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. ఇతరులకు ఉపకారం చేయడం కోసం మీరు శారీరకంగా, మానసికంగా శ్రమకు గురవుతారు. ఆ గురైనప్పటికీ కూడా తాత్కాలికంగా శ్రమ అనిపించినా దీర్ఘకాలికంగా మీ గౌరవాన్ని పెంపొందించేదిగాను, మీకు అభివృద్ధినిచ్చేదిగాను ఉంటుంది. విశేషించి ఆ తృప్తి, అంటే ఇతరుల కోసం మనం శ్రమపడ్డామనే తృప్తి మీకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ఇతరుల యొక్క సహకారాలు కూడా మీరు పొందుతారు. ఆ పొందినటువంటి సహకారాల వల్ల సకాలానికి పనులను పూర్తి చేయగలుగుతారు. తద్వారా మీరు పై అధికారుల నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించగలుగుతారు. విశేషించి శత్రువులను జయించేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అన్నీ తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఏ కొంచెం ఎమరపాటు పొందినా కూడా నష్టపడేటువంటి అవకాశం ఉంటుంటుంది. అలాగే స్నేహ సంబంధాలను వృద్ధి చేసుకుంటారు. వారం యొక్క ద్వితీయార్థంలో ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. క్రీం అచ్యుతానంత గోవింద అనే నామం మీకు ఆ విషయంలో చాలా బాగా ఉపకరిస్తుంది. అలాగే సంతృప్తి అనేటువంటి దాన్ని పెంచుకోవడం ద్వారా మీ యొక్క అభివృద్ధి ఎక్కువ ప్రయోజనాన్ని ఇచ్చేదిగా ఉంటుంటుంది. రాజకీయ నాయకుల యొక్క సహకారాలను మీరు స్వీకరించకపోవడం వలన ఎక్కువ ప్రయోజనాన్ని పొందుతారు. అలాగే ముఖ్యమైనటువంటి కార్యక్రమాలని వాయిదా వేయకుండా సకాలంలో పనులు పూర్తి చేయడం ద్వారా మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది, అనుకూలతలు అభివృద్ధి చెందుతాయి. విశేషించి విద్యార్థులు నూతన విషయాలన్నింటినో తెలుసుకోగలుగుతారు. ఆ తెలుసుకున్నటువంటి విషయాలని సద్వినియోగం చేస్తూ సమాజానికి ఉపకరించే రీతిలో వినియోగించడం కోసం శ్రీదత్త శరణమమ అనే మంత్రం చాలా బాగా ఉపకరిస్తుంది. పెద్దలు కూడా విద్యార్థులు పరీక్ష రాసేటువంటి సందర్భాలలో శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించడం ద్వారా వారు విద్యా విషయంలో వృద్ధి చెందుతారు, మార్కులు బాగా వస్తాయి. ముఖ్యంగా విషయమందు ఆసక్తి పెరుగుతుంది. ఎప్పుడూ కూడా ఏ వ్యక్తికైనా ఒక విషయమందు ఆసక్తి అంటూ వచ్చిన తర్వాత ఆ విషయంలో అతడు నైపుణ్యాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేస్తాడు. అందువలన మనకు మన అవసరాలు, ఎదుటి వ్యక్తి యొక్క అవసరాలు, ఈ రెండిటిలో ఎదుటి వ్యక్తి యొక్క అవసరానికి ప్రాధాన్యం ఇచ్చినప్పుడు మీ యొక్క ప్రతిష్ట ఎక్కువ వృద్ధి చెందుతూ ఉంటుంది, ఆరోగ్య బలం బాగుంటుంది. అనుకోని ఖర్చులు కొంతవరకు ఉన్న ఆర్థిక బలంతో వాటిని అధిగమించగలుగుతారు. ముఖ్యమైనటువంటి పనులను వాయిదా వేయకుండా ఆత్మీయులతో పూర్తి చేసుకోవడం చాలా మంచిది. ఆరోగ్యపరమైనటువంటి సమస్యల్ని మీరు అధిగమించడం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించండి.